దామోద్ర డివోషనల్ ఛానల్కి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణంలో 10వ అధ్యాయం. మనం గత 2 రోజులుగా అజామిళోపాఖ్యానం చూస్తున్నాం కదండి. ఫస్ట్ రోజు ఆయన పుట్టడం నుంచి మరణించడం వరకు, 2వ రోజు ఇద్దరికి మధ్య సంభాషణ, ఇంకా ఈ రోజు దాని కంటిన్యూషన్ అన్నమాట. ఎందుకు ఆయన విష్ణు పదానికి వెళ్ళారు అని తెలుసుకుందాం. జనక మహారాజు అడుగుతున్నారు వశిష్ఠుల వారిని, ఈ అజామిళుడు పూర్వజన్మలో ఎవరు, ఏ పాపం వల్ల ఇలా పుట్టాడు, విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు, వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు అన్నీ సవిస్తరంగా చెప్పు. వశిష్ఠుల వారు చెప్తున్నారు, నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెప్తాను విను. విష్ణు పార్షదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముణ్ణి చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణలు, యముని ఉపదేశం గురించి చూద్దాం. అయ్యా, పాపాత్ముడును దురాచారుణ్ణు నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిళుని అందలి జీవుణ్ణి తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళని ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని యమకింకర్లు చెప్పింది విని యమధర్మరాజు రవ్వంత కోపోద్రిక్తుడై జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, కించిదపి పుణ్య విహీనోపి, ఆ అజామిళుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణం చేయడం వలన సమస్త పాపాలను నశింపచేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తెలియక చేసిన దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని ఏ విధంగా అయితే దహిస్తుందో అదేవిధంగా దుర్మార్గులైన మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామ స్మరణను చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. సో తెలిసి గాని తెలియక కాని హరి నామస్మరణ మనం చేశాము అంటే మనకి తెలియకుండానే మన పాపాలన్నీ దహించుకుపోతాయి. ఇక భక్తి భావనతో స్మరించిన వాళ్ళు, అంటే తెలిసి భక్తి భావనతో స్మరించిన వాళ్ళు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. అజామిళుడు పూర్వజన్మలో ఎవరు, ఎందుకు ఆయనకి ఇలా మోక్షం కలిగింది అనేదంతా కూడా ఇప్పుడు వృత్తాంతం అండి. యమధర్మరాజు పూర్వాలోచనలో పడిన తరువాతే ఈ వృత్తాంతం అంతా మనకి వివరిస్తారు. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ కాన్సన్ట్రేషన్తో వినండి, తప్పకుండా అర్థమైపోతుంది. అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాది ఆచరణాలను ఏవీ చేయకుండా దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహరి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహంను చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఇప్పుడు అజామిళుడు పూర్వజన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి ఆయన అలవాట్లు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకో బ్రాహ్మణుని గురించి వివరిస్తారు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నం కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ ఆయా వారవృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయావార వస్తువులన్నింటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమై వంట చేయి, ముందు కాసిని మంచినీళ్ళివ్వు అని, అవి త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదాశ్రిత అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుట ఆలోచనకు అంతరాయంను కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పటితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవటంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టిగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకొని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణం చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరింది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవటంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో
వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయం అర్చకుణ్ణి చూసి, అంటే అజామిలుడు పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి అని అర్థం చేసుకోవాలి, సురత క్రీడకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణాంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహా నరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనము అంత్యకాల హరిస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఇది అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం. ఇప్పుడు ఆ జారిని ఏమైందో చూద్దాం. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవంను పొంది కన్యాకుబ్జములోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకువెళ్ళి తన ఇంట దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఆ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడి దగ్గరకు తీసుకున్నాడు. ఇంకా తర్వాత కథంతా మనం 8-9 అధ్యాయాల్లో చూసిందే. మహారాజా, నువ్వడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపాలకు హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనస్సు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశమే లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షంకై ఆసక్తి ఉన్న వాళ్ళకి మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్య ప్రదాయిని అయి పాతకాలను పాలద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాప నాశని అయిన ఈ కార్తీక మాహత్యాన్ని శ్రద్ధా భక్తులతో వినినప్పటికీ కూడా వాళ్ళు మోక్షార్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. విన్నారు కదండి హరినామ స్మరణకు ఉన్న విలువ. అందుకే పదే పదే చెప్తూ ఉంటారు, హరియను 2 అక్షరములు హరించును పాతకంబులంబు జనాభా, హరి నీ నామస్మరణ హరిహరి పొగడంగ వసమే హరి శ్రీకృష్ణ అని చెప్పి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహత్యే 10వ సమాప్త. మనం గుర్తుపెట్టుకుందామండి, ఏ పని చేస్తున్నా భగవంతుని నామస్మరణ చేస్తూ చేయగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వాటర్ బాటిల్లో వాటర్ నింపాలనుకోండి, ఒక 30 to 40 seconds పట్టచ్చు. ఆ 40 సెకండ్లో మనము దైవ చింతనతో ఉంటే చాలు. హరే రామ 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 హరే హరే, లేకపోతే శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ, మనకి ఓం నమ శివాయ, ఏది మనకి ఇష్టమైతే ఆ నామస్మరణ చేయండి. అలా చిన్నగా చేసే ప్రతి పనిలోనూ భగవంతుని నామస్మరణ, భగవంతుని ధ్యానంలో ఉండడానికి ట్రై చేయండి. తెలియకుండానే మన లైఫ్ చేంజ్ మనమే చూస్తాం. రేపు 11వ అధ్యాయంలో కలుద్దాము. తప్పకుండా లైక్ చేయండి మన వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.